రాజశేఖర రెడ్డి గారి నిరమూలం గ్రామానికి రాజశేఖర రెడ్డి గారి నివాళులు అర్పించడానికి మా పార్టీ కార్యకర్తలతో ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి ఏలూరు వస్తుండగా శ్రీరామవరంకి దెందులూరుకి మధ్యలో నిరమూలం గ్రామానికి దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆ కారుకి అతని కారు అడ్డంగా పెట్టి అతనితో పాటు అక్కినేని రాజేంద్ర ప్రసాద్ అని చెప్పి ఇంకొక అతను ఆ కారులో ఉన్నాడు. కారులో నుంచి టికెట్స్, రాడ్లు, కత్తి పట్టుకుని దిగి కారు మొత్తం ధ్వంసం చేసి నేను కూర్చున్న ఎదర్ సీటు పక్కన గ్లాస్ పగలగొట్టి ఆ గ్లాస్లో నుంచి డోర్ ఓపెన్ చేసి నన్ను బయటికి లాగి రాడ్తో, టికెట్తో నా మీద దాడి చేయించారు. అంతేకాకుండా ఆ సమయంలో వాడు మా ఎమ్మెల్యే ప్రభాకర్ని చంపేయమన్నాడు. నువ్వు బతుకుంటే మేము అక్కడ రాజకీయం చేయడం కష్టం, నువ్వు రాజకీయాలు కనుక మానేయకపోతే నిన్ను ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా చంపేస్తాం అని చెప్పి దాదాపు పావు గంట సేపు నా మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు నేను దెందులూరు ఎమ్మెల్యే చంద్రబాబు ప్రభాకర్ గారిని అడుగుతూ ఉన్నాను.